భానుమతి కాలేజ్ నుండి వస్తూ ఉంటే ఇంతలో కొంతమంది రౌడీలు భానుమతిని అల్లరి చేస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న పార్థు ఫ్రెండ్స్ అయితే పార్థుకి చెప్తారు. ఇక పార్థు అయితే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. ఇక భానుమతిని అల్లరి చేస్తూ ఉంటే భానుమతి మీద చేయి పడకుండా అడ్డుకొని వాళ్ళని అయితే చితక్కొడతాడు. దాంతో భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నా మీద చెయ్యి వేస్తేనే వీళ్ళకి కరెంట్ షాక్ కొడుతుందా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇక వాడిని పట్టుకొని కాలర్ పట్టుకొని భానుమతి దగ్గరికి పార్థు వస్తాడు. పార్థు వచ్చి భానుమతి ముందు నిలబెడతాడు. ఇక భానుమతి అయితే వాడి చెంప పగలగొడుతుంది. వాడి చెంప పగలగొట్టి ఇలా అంటూ ఉంటుంది, అమ్మయ్య ఇప్పుడు నేను మనశ్శాంతిగా ఉండగలను. రే మిమ్మల్ని కొట్టింది ఎవరో కాదు మా బావ అని చెప్పి పార్థుని చూపిస్తుంది. దాంతో పార్థు ఒక్కసారిగా ఇంప్రెస్ అయిపోతాడు. పార్థుని మా బావ అనేసరికి పార్థు అయితే ఒక్కసారిగా భానుమతి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇక భానుమతి అయితే మా బావ నా వెనకే ఉంటాడు, నాకేమైనా అయితే మా బావ చూసుకుంటాడు, మా బావ ఉన్నంత వరకు మీరు నా మీద కాదు కదా నా నీడని కూడా మీరు తాకలేర్రా అని చెప్పి అంటుంది. అది వినగానే పార్థు అయితే ఒక్కసారిగా ఇంప్రెస్ అయ్యి భాను మీద ఇంకా మనసు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి చూస్తుంది. సరే బావ వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. అది చూసి పార్థు అలా చూస్తూ ఉండిపోతాడు. అది చూసి భానుమతి బస్ ఎక్కి అలా మౌనంగా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.